ఇంపార్టెంట్ బ్రాండెడ్ స్పీకర్లు వేయడం జరిగిందండి. అయితే అండి ఈ టవర్ బాక్స్లు వచ్చి మనకు తుని నుంచి 11 ఇంచులండి. అలాగే లోతు విషయానికి వస్తుంది అదిగండి 14 ఇంచులండి. 8 ఇంచ్ ఊపర్ అండి. ఇది వచ్చండి 120 వాట్ ఆర్ఎంఎస్తో వస్తుందండి. ఇది కూడా డూగి సౌండ్ అండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరుడ ఆడియోస్. ఇప్పుడండి మీ ముందుకి టవర్ బాక్స్ అండి, హెవీ టవర్ బాక్సెస్ అండి ఇవి. ఇందులో వచ్చండి కంప్లీట్గా ఇంపార్టెంట్ బ్రాండెడ్ స్పీకర్లు వేయడం జరిగిందండి. అయితే అండి ఈ టవర్ బాక్స్లు వచ్చి మనకు తుని నుంచి, మీకు తెలిసే ఉంటుందండి, తుని నుంచి మనకు రాజేష్ గారు ఆర్డర్ ఇచ్చారండి. ఆర్డర్ ఇచ్చినందుకు రాజేష్ గారికి వెరీ వెరీ థ్యాంక్స్ అండి. నా హృదయపూర్వక ధన్యవాదాలండి. సార్, మీ ఆర్డర్ అయితే ఎక్సలెంట్ సార్. మీకు మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నానండి. చాలా థ్యాంక్స్ సార్. వీడియోలోకి వెళ్ళే ముందండి, ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టుకోండి. వీడియోలోకి వెళ్దామండి. అయితే అండి ఈ టవర్లు మనకు తుని నుంచి రాజేష్ గారు ఆర్డర్ ఇచ్చారండి. అయితే ఓన్లీ టవర్లే కాదండి, ఫుల్ సెట్ అండి, 7.2 ఫుల్ సెట్ ఆర్డర్ ఇచ్చారండి. యాంపర్ వర్క్ అవుతుందండి. అది కూడా ఒక యాంపర్ కోసం కూడా వీడియో చేస్తా. అయితే నేను టోటల్ వీడియో చేద్దాం అనుకున్నానండి. అయితే అండి టోటల్ వీడియోలోన కొంచెం లెంతీ అయిపోతుందండి. అందుకోసం మనకు ఒక 10 మినిట్స్, ఏదైనా 10 నిమిషాలు లోపల వీడియో చేయాలని అనుకుంటున్నా. అందుకోసం ముందుగానే టవర్లు రెడీ అవ్వండి. టవర్లో వీడియో మీకు మీ ముందుకు తీసుకొస్తున్నానండి. అయితే అండి మనకు ఈ టవర్లు వచ్చండి హైటు, లోతు అండ్ లెంత్, నెక్స్ట్ లోపల ఏ స్పీకర్లు వాడాను, నెక్స్ట్ క్రాస్ ఓవర్ ఏ క్రాస్ ఓవర్ వాడాను, ఇవన్నీ కూడా తెలియజేస్తానండి. తెలియజేసిన ముందండి ఒక రిక్వెస్ట్ అండి. అయితే మనకి ఈ ఆర్డర్ ఎలాగొచ్చింది అని అనుకుంటే, ఆ రాజేష్ గారు మన ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్లో పెట్టిన ప్రతి ఒక్కరిని కాంటాక్ట్ అయ్యేవారండి. కాంటాక్ట్ అయిన తర్వాత డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చి ఇక్కడ ఆర్డర్ ఇవ్వడం జరిగిందండి. అయితే ఇక్కడికి వచ్చి మరి అతను మనసు ఎలా మారిందో ఏంటో నాకు తెలియదు. నాదైతే షాపు కాదు, అలాగని ఒక స్లాబ్ ఇల్లు కూడా కాదు. నేను ఏంటంటే ఒక షెడ్లో వర్క్ చేసుకుంటున్నా. మీ మాట నాకు నచ్చిందండి, అందుకోసం మీ దగ్గరకు వచ్చానండి. నాకు డబ్బుతో కాదండి, నాకు మంచి క్లారిటీ ఉండాలండి సౌండ్. దానికోసం మీరు ఏం చేస్తారో ఏంటని అడిగారండి. నేను కొన్ని సజెషన్స్ చెప్పాను. అతను చెప్పిన దాంట్లోన ఓకే అనిపించి ఆర్డర్ ఇవ్వడం జరిగిందండి. అయితే ఈ టవర్లో ఒకసారి లుక్ మొత్తం చూడండి. గ్రిల్స్ తీస్తాను, లుక్ ఎలాగుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి ఈసారి లుక్ ఎట్లా ఉంది ఏంటన్నది, మీకు ఎట్లా అనిపించిందో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే అండి వీడియోలోకి వెళ్దామండి. ఇది 4 ఇంచ్ అండి, డూగి సౌండ్ ఒకటిది 4 ఇంచ్ సిల్క్ 20 మీటర్ డబల్ మ్యాగ్నెట్ అండి. ఇది వచ్చండి మనకు 50 వాట్ ఆర్ఎంఎస్తో వస్తుందండి. అలాగే 5.25 డూగి సౌండ్ మిడ్ రేంజ్ అండి. ఇది వచ్చండి మనకు 50 వాట్ ఆర్ఎంఎస్తో వస్తుందండి. అలాగే 8 ఇంచ్ ఊపర్ అండి. ఇది వచ్చండి 120 వాట్ ఆర్ఎంఎస్తో వస్తుందండి. ఇది కూడా డూగి సౌండ్ అండి. కంప్లీట్గా టోటల్గా డూగి సౌండ్ వాడేనండి. అలాగే లోపల క్రాస్ ఓవర్ పక్కన ప్లే చేస్తున్నాను చూడండి. క్రాస్ ఓవర్ 3-వే క్రాస్ ఓవర్ ఉపయోగించానండి. అలాగే ఈ ఎయిర్పోర్టు
ఇవి కూడా పైప్స్ అండి. ఇది ఇంపార్టెంట్ అండి. ఇది కూడా డూగి సౌండ్ పడుతుంది. ప్రతిదండి ఇందులో ఉండి ప్రతి ఐటమ్ ఒక డూగి సౌండ్ సంబంధించింది మాత్రం ఉపయోగించానండి. ఈ గ్రిల్ క్లాంప్ లాకులు కూడా డూగి సౌండ్ అండి. అలాగే ప్రతి దానికి కూడా వేసే స్క్రూస్ అండి. మీకు దగ్గర నుంచి చూసేటప్పుడు మీరు ఒకసారి గమనించండి. ఇవి కూడా మొత్తం ఎల్లంకిలి స్క్రూలు వేసానండి. మీకు ఇవి వచ్చింది మీకు లైఫ్ ఉంటాయండి, బాగుంటాయి. కాకపోతే ఒక ప్యాకెట్ తెస్తే రెండింటికి వచ్చిందండి. ఒక ప్యాకెట్ కాస్ట్ అండి 100 రూపాయల పైన ఉందండి. అందులో 40 స్క్రూస్ ఉంటాయండి. కరెక్ట్ వాడు ఇచ్చింది కూడా 40 స్క్రూస్ లెక్కతో ఇచ్చాడండి. 2 బాక్సులకు 40 స్క్రూస్ అవేయండి. అయితే ఇట్లా లోతు ఎంత పెట్టాను అన్నది అవి కూడా చెక్ చేస్తానండి. మొత్తం కొలతలు ఒకసారి చూద్దామండి. హైట్ వచ్చండి 38 పెట్టానండి. అలాగే వెడల్పు వచ్చండి 11 అండి, అంటే 11. అలాగే డెప్త్ వచ్చండి 14 అండి, 14 పెట్టానండి. హైటు ఇవన్నీ చూశారు కదండి. కొంచెం డెప్త్ మాత్రం హెవీగా పెట్టవలసి వచ్చిందండి. అది కస్టమర్ రిక్వైర్మెంట్ పెట్టి మేము పెడతామండి. నాకు మాత్రం ఎక్సలెంట్గా ఉండాలండి అని అన్నారు. దాన్ని బట్టి నేను అతని రిక్వైర్మెంట్ పెట్టి ఈ బాక్సులు తయారు చేయడం జరిగిందండి. మీకు ఒకసారి దగ్గరలో కూడా ఎట్లా ఉంది ఏటనేది మీకు చూద్దరు కానండి, దగ్గర నుంచి చూపిస్తా. చూస్తున్నారు కదండి, మీకు ఎంత ఫ్రేమింగ్ ఉంటుందన్నది మీకు కంప్లీట్గా చూపిస్తానండి. ప్రతిది కూడా అండి చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. మీరు మొత్తం లుక్ మొత్తం చూడొచ్చండి. ఇప్పుడు నేను మళ్ళీ మీకు ఇంకొకసారి కొలిచి చూపిస్తానండి. ఎందుకంటే నేను లాంగ్ నుంచి చూపించాను కదా, మీకు నాకు కొంతమందికి నమ్మకం కలగకపోవచ్చు. ఇదిగండి 11 ఇంచులండి. అలాగే లోతు విషయానికి వస్తుంది, అదిగండి 14 ఇంచులండి. అలాగే హైట్ విషయానికి వస్తే అదిగండి 38 అండి. ప్రతిదండి మనం ఏంటంటే మీ కస్టమర్లు ఎట్లా చెప్పారో అట్లా తయారు చేస్తామండి. చూసారు కదండి, దగ్గర నుంచి కూడా మీరు అసలు ఫినిషింగ్ వర్క్ ఎలాగొచ్చింది ఏంటన్నది కొంచెం కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంకా ఎవరికైనా ఏమైనా సందేహాలు కానీ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో అడగొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. లేదంటే ఫోన్ చేసినా అడగవచ్చు, కనిపిస్తున్న నా నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఇంకా ఎవరికైనా బాక్సులు కానీ హోమ్ థియేటర్లు కానీ ఏమైనా కావాల్సి వస్తే నా ఛానల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి. ఇంకా ఇలాంటి వీడియోలు మీ ముందుకి రావాలని కోరుకోండి. ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు డైలీ వీడియోస్ వస్తాయండి. ప్రతిరోజు వీడియో ఏదో ఒకటి, చిన్న వీడియో పెద్ద వీడియో, ప్రతిరోజు ఏదో ఒక వీడియో పెడతానండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఇక ఉంటానండి, బాయ్.